శ్రీ గురుదత్త జై గురుదత్త. నా పేరు విష్ణు ప్రసాద్, సిరిసిల్ల వాస్తవ్యుణ్ణి. నేను శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు యొక్క శిష్యుణ్ణి. మేము కరీంనగర్లో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమ ట్రస్టీ యొక్క చైర్మన్ను మరియు శ్రీ జయలక్ష్మి మాతా మాతృమండలి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ సిరిసిల్లలో శ్రీ గీతాశ్రమంలో ఈరోజు సామూహిక గీతా పారాయణము అంటే 18 అధ్యాయాలు సామూహికంగా పారాయణ చేయుటకు మేము సంకల్పించాము. ఇది మా గురువుగారి యొక్క కోటి గీతా పారాయణంలో భాగంగా మేము ఈరోజు సామూహికంగా ఈ గీతాశ్రమం నందు ఈ యొక్క పారాయణాన్ని చేయుటకు సంకల్పించినాము. ఈ గీతాశ్రమం నందు ఈ యొక్క గీతా పారాయణం అనేటువంటిది మా స్వామీజీ వారు మొత్తం యావత్ ప్రపంచం యందు దేశాలందు కూడా దీని యొక్క పారాయణాన్ని చేయిస్తూ అనేకమైనటువంటి ఈ యొక్క గీతా యొక్క విశేషమైనటువంటి మహత్యాన్ని వివరిస్తూ ఈ యొక్క గీతా యొక్క పారాయణాన్ని కోటి గీతా పారాయణంగా దీన్ని సాధించడానికని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా మేము ఇక్కడ ఈ గీతాశ్రమంలో చేయడానికి వచ్చాము మేము. మరియు కరీంనగర్లో స్వామీజీకి సంబంధించింది ఇక్కడ పాండురంగ మరియు దత్తాత్రేయుడి యొక్క గుడి నిర్మాణం కూడా జరగబోతుంది. ఆ నిర్మాణం కొరకు కూడా మేమందరము పాటుపడుతున్నాము. జై గురు. నిర్వాహకులైనటువంటి పత్తిపాక హరికిషన్ గారు మాట్లాడతారు. దత్తపీఠం వారు గీతా పారాయణం చేయడానికి మలయాళ సద్గురు ఆశ్రమంకు ఇచ్చేశారు. కార్యక్రమాలు బాగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఆనందస్వామి దత్తపీఠం వారు మలయాళ సద్గురు ఆశ్రమం సిరిసిల్ల గీతానగర్లో గీతా పారాయణం చేసుకున్నటకు సంతోషంగా గీతా పారాయణం చేసినారు. గణపతి సచ్చిదానంద వారి కోరిక మేరకు ఇక్కడ గీతా ప్రచార సమితి సభ్యులు మరియు దత్తపీఠ సంబంధించిన సభ్యులు అందరూ కలిసి 18 అధ్యాయములు గీతా పారాయణం చేయడం జరిగింది. భగవద్గీత అనేటువంటిది పరమ పవిత్రమైన గ్రంథం. అర్జున్ నిమిత్తం చేసుకుని భగవద్గీత అనేది ప్రబోధం చేయడం జరిగింది. ఆనాడు అర్జున్ సమస్యను పరిష్కరించింది, నేడు మన సమస్యను పరిష్కరిస్తుంది, ముందు తరాల వారి సమస్యను కూడా పరిష్కరిస్తుంది. భగవద్గీతలో లేని విషయం అంటూ లేదు. సాంఘికంగా, ధార్మికంగా, న్యాయంగా అన్ని విషయముల యొక్క మేళవింపు ఉంది. 18 అధ్యాయాలుగా విభజించబడ్డది. వేదముల యొక్క ఉపనిషద సారాంశం సంక్షిప్తంగా భగవద్గీతలో తెలియజేయడం అంటూ జరిగింది. ఇందులోని విషయాలను మననం చేసుకొని నిత్య జీవితంలో ఆచరిస్తే మన జీవితం అనేటువంటిది పునీతం కాగలదు. ఇటువంటి సంకల్పాన్ని కల్పించుకున్నటువంటి ఈ యొక్క సత్సంగానికి నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. గణపతి సత్యనారాయణ వారి ఆజ్ఞ మేరకు ఇక్కడ మోర దామోదర్ గారు, మోర విష్ణుప్రసాద్ గారు ఇట్టి సంకల్పం చేశారు. అయితే భగవంతుని ధరని ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగినందుకు, వారు ఈ విధంగా సంకల్పించినందుకు మా గీతా ప్రచార సేవా సమితి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. హరి ఓం తత్సత్. శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు దత్తపీఠాధీశ్వర్ల ఆజ్ఞ మేరకు 18 అధ్యాయాలు మేము మలయాళ సద్గురు గీతాశ్రమం లోపల భక్తులందరి సమక్షంలో సామూహికంగా నిర్వహణ చేసినాము. ఇది స్వామీజీ ఆజ్ఞ ఏంటంటే లోక కళ్యాణార్థం కోటి భగవద్గీత పారాయణ యజ్ఞంలో భాగంగా మేము మలయాళ సద్గురు గీతాశ్రమంలో కరీంనగర్ దత్తపీఠం శాఖ వారి యొక్క సహకారంతో, వారి యొక్క నిర్దేశనతో మేము ఈ కార్యక్రమాన్ని మలయాళ సద్గురు గీతాశ్రమంలో నిర్వహణ చేసినాము. చాలామంది భక్తులు భగవద్గీత పారాయణ ప్రతిరోజు చేసేవాళ్ళు, వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి సమయానికి వచ్చి ఇట్టి కార్యక్రమంలో 18 అధ్యాయాలు చదివినారు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపకు అందరూ ప్రార్థులు అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను. జై గురుదత్త.